హాయ్ పిల్లలు, అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు మనము మూకుడు ఈ గేయం నేర్చుకున్నాం కదా. 15వ పాఠము మూకుడు ఈ గేయం నేర్చుకున్నాం కదా. ఇందులో మీకు టెక్స్ట్ బుక్ లో గ్రామర్ పార్ట్ కూడా రాయించాను కదా. ఇప్పుడు చూడండి, పాఠం పేరేంటి? 15వ పాఠము మూకుడు. 15వ పాఠము మూకుడు. కొమ్ము, కొమ్ము దీర్ఘం ఇవన్నీ చెప్పాను కదా. ఈ పాఠం మనం నేర్చుకున్నాం కదా. ఇప్పుడు అందరు కూడా పేజ్ నెంబర్ 88 తీయండి. పేజ్ నెంబర్ 88 చూడండి. పేజ్ నెంబర్ 88 తీసారా? వెరీ గుడ్. ఇక్కడ చూడండి అందరూ, ఇది కూడా మనం చెప్పుకున్నాం కదా. పేజ్ నెంబర్ 88లో ఇవన్నీ కూడా చెప్పుకున్నాం కదా. పులి, పాము, మూడు, ఆవు, దూడ ఇవన్నీ కూడా చెప్పుకున్నాం కదా. ఈ పదాలు కూడా రాయించాను కదా. కరువు, గురువు, బరువు, తరువు, అరువు, దరువు, పరువు ఇవన్నీ కూడా రాయించాను కదా. ఇప్పుడు చూడండి, పేజ్ నెంబర్ 89కి రండి. పేజ్ నెంబర్ 89. పేజ్ నెంబర్ 89 తీసారా? ఇక్కడ చూడండి, మూడో బిట్ ఇక్కడ చూసారా? మూడో బిట్ చూడండి. ఇదేంటి? మూడో బిట్ ఏంటి? రాయండి. మూడో బిట్ ఏంటమ్మా? రాయండి. చూడండి, ఇదే అక్షరము ఆ. కింది గల్లలోని అక్షరాలకు దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం, కొమ్ము, కొమ్ము దీర్ఘం ఉంచి రాయండి అని ఉంది ఇక్కడ. ఈ కింది గల్లలోని అక్షరాల కంట చూడండి, ఇక్కడ క, గ, చ, జ, ట, డ, త, ద, న, ప, బ, మ, య, ర, ల, వ, షే, స. ఇప్పుడు ఇవన్నీ కూడా తలకట్టుతో ఉన్నాయి కదా. ఇప్పుడు ఇక్కడ రాసేటప్పుడు దీర్ఘం ఇవన్నీ పెట్టి రాయాలి. గాకు దీర్ఘం ఇస్తే గా, గాగుడిస్తే గి, గాగుడు దీర్ఘం ఇస్తే గి, గా కొమ్మిస్తే గు, కా కొమ్ము దీర్ఘం ఇస్తే గు. ఆ విధంగా అర్థమవుతుందా? చూడండి, తలకట్టు దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం, కొమ్ము, కొమ్ము దీర్ఘం. కాకు తలకట్టిస్తే కా, కాకు దీర్ఘం ఇస్తే కా, కాగుడిస్తే కి, కాగుడు దీర్ఘం ఇస్తే కి, కా కొమ్మిస్తే కు, కా కొమ్ము దీర్ఘం ఇస్తే కు. అర్థమవుతుందా? ఈ విధంగా ఇప్పుడు ఈ మిగతా గుణింతాలన్నీ కూడా మనం ఇక్కడ రాయాలి. అదే విధంగా రాయాలి. అర్థమవుతుంది? ఇప్పుడు నేను రాస్తాను చూడండి. చూడండి, గాకు దీర్ఘం ఇస్తే గా, గాగుడిస్తే గి, గాగుడి దీర్ఘం ఇస్తే గి, గా కొమ్మిస్తే గు, గా కొమ్ము దీర్ఘం ఇస్తే గు. ఈ విధంగా అర్థమవుతుందా? ఇప్పుడు దీర్ఘం వచ్చింది కదా. దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం, కొమ్ము, కొమ్ము దీర్ఘం వచ్చాయి కదా. అలాగే ఈ చా ఉంది కదా. చాకు దీర్ఘం ఇస్తే చా, చాగుడిస్తే చి, చాగుడి దీర్ఘం ఇస్తే చి, చాకొమ్మిస్తే చు, చాకొమ్ము దీర్ఘం ఇస్తే చు. అలాగే ఇదేంటి? జా, జాగు దీర్ఘం ఇస్తే జా రాయండి. జాగు దీర్ఘం ఇస్తే జా, జాగుడిస్తే జీ, జాగుడి దీర్ఘం ఇస్తే జీ, జాకొమ్మిస్తే జూ, జాకొమ్ము దీర్ఘం ఇస్తే జూ. ఆ విధంగా రాసారా? అలాగే ఇదేంటి? టా, టాకు దీర్ఘం ఇస్తే టా, టాగుడిస్తే టీ. చూడండి, టాగుడిస్తే టీ, టాగుడి దీర్ఘం ఇస్తే టీ, టాకొమ్మిస్తే టూ, టాకొమ్ము దీర్ఘం ఇస్తే టూ. ఇదేంటి? డా, డాకు దీర్ఘం ఇస్తే డా, డాగుడిస్తే డి, డాగుడి దీర్ఘం ఇస్తే డి, డాకొమ్మిస్తే డు, డాకొమ్ము దీర్ఘం ఇస్తే డు. ఇప్పుడు ఇదేంటి? తా, తాకు దీర్ఘం ఇస్తే తా, తాగుడిస్తే తీ, తాగుడు దీర్ఘం ఇస్తే తీ, తాకొమ్మిస్తే తూ, తాకొమ్ము దీర్ఘం ఇస్తే తూ. ఆ విధంగా. ఇదేంటి? దా, దాకు దీర్ఘం ఇస్తే దా, దాగుడిస్తే ది, దాగుడు దీర్ఘం ఇస్తే ది, దాకొమ్మిస్తే దు, దాకొమ్ము దీర్ఘం ఇస్తే దు. ఇప్పుడు చూడండి, నాకు తలకట్టిస్తే నా ఉంది కదా. ఇదేంటి? నా, నాకు దీర్ఘం ఇస్తే నా, నాగుడిస్తే నీ, నాగుడు దీర్ఘం ఇస్తే నీ, నాకొమ్మిస్తే ను, నాకొమ్ము దీర్ఘం ఇస్తే ను. ఇప్పుడు చూడండి, ఇదేంటి? పా, పాకు దీర్ఘం ఇస్తే పా, పాకొమ్మిస్తే సారీ చూడండి, పాకు దీర్ఘం ఇస్తే పా, పాగుడిస్తే పి, పాగుడు దీర్ఘం ఇస్తే పి, పాకొమ్మిస్తే పు, పాకొమ్ము దీర్ఘం ఇస్తే పు.
ఇదేంటి చెప్పండి, ఇదే అక్షరము బా. బాకు దీర్ఘమిస్తే బా, బాగుడిస్తే బి, బాగుడి దీర్ఘమిస్తే బి, బాకొమ్మిస్తే బు, బాకొమ్ము దీర్ఘమిస్తే బు. ఇప్పుడు చూడండి ఇదేంటి మా. మాకు దీర్ఘమిస్తే మా, మాగుడిస్తే మీ, మాగుడి దీర్ఘమిస్తే మీ, మా కొమ్మిస్తే ము, మా కొమ్ము దీర్ఘమిస్తే ము. అలాగే యా. యాకు దీర్ఘమిస్తే యా, యాగుడిస్తే ఈ, యాగుడి దీర్ఘమిస్తే ఈ. చూడండి యాగుడిస్తే ఈ, యాకు దీర్ఘమిస్తే యా, యాగుడిస్తే ఈ, యాగుడి దీర్ఘమిస్తే ఈ. యాకొమ్మిస్తే యు, యాకొమ్మిస్తే యు, యాకొమ్ము దీర్ఘమిస్తే యు. ఇదే అక్షరము రా. రాకు దీర్ఘమిస్తే రా, రాగుడిస్తే రి, రాగుడి దీర్ఘమిస్తే రి, రాకొమ్మిస్తే రు, రాకొమ్ము దీర్ఘమిస్తే రు. ఇదేంటి లా. లాకు దీర్ఘమిస్తే లా, లాగుడిస్తే లి, లాగుడి దీర్ఘమిస్తే లి, లాకొమ్మిస్తే లు, లాకొమ్ము దీర్ఘమిస్తే లు. ఇదేంటి వా. వాకు దీర్ఘమిస్తే వా, వాగుడిస్తే వి, వాగుడి దీర్ఘమిస్తే వి, వాకొమ్మిస్తే వు, వాకొమ్ము దీర్ఘమిస్తే వు. షే. షకు దీర్ఘమిస్తే షా, షాగుడిస్తే షి, షాగుడి దీర్ఘమిస్తే షి, షకొమ్మిస్తే షు, షకొమ్ము దీర్ఘమిస్తే షు. సా. ఇదేంటి సా. సాగు దీర్ఘమిస్తే సా, సాగుడిస్తే సి, సాగుడి దీర్ఘమిస్తే సి, సాకొమ్మిస్తే సు, సాకొమ్ము దీర్ఘమిస్తే సు. అర్థమవుతుందా? ఈ విధంగా రాసిన తర్వాత చూడండి అనుకుంటూ రాయండి. ఇవన్నీ కూడా అనుకుంటూ రాసిన తర్వాత పెన్సిల్తో రాయండి చక్కగా అనుకుంటూ. సరేనా పిల్లలు? తర్వాత ఇక్కడ చూడండి, అవన్నీ పూర్తయిన తర్వాత ఇక్కడ చూడండి ఇదే అక్షరము పై అక్షరాలతో ఏర్పడే పదాలు రాయండి. ఇప్పుడు ఈ గల్లలోని అక్షరాలకు గుడి, గుడి దీర్ఘం, కొమ్ము, కొమ్ము దీర్ఘం ఇవన్నీ కూడా పెట్టి రాసాం కదా ఈ గుణింతాలు. ఇప్పుడు వీటితో ఏర్పడే పదాలు మనం ఇక్కడ రాయాలి. అర్థమవుతుందా? ఇదేంటి కాకి. కాకి. ఇదేంటమ్మా కాకి. కీటకం. 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 వాన. వాన. శతకం. 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 ఇదేంటమ్మా శతకం. తర్వాత తబల. 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 సంత. సంత. మాల. మాల. తూనీగా. 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 పై అక్షరాలతో ఏర్పడే పదాలు రాయని చెప్పాడు కదా. ఇప్పుడు ఈ అక్షరాలతో ఏర్పడే పదాలు మనం ఇక్కడ రాసాము. అర్థమవుతుందమ్మా? అనుకుంటూ రాయండి. ఇది మొదటిదేంటి కాకి. మొదటిదేంటి కాకి. కీటకం. కీటకం. వాన. వాన. శతకం. శతకం. తబల. తబల. సంత. సంత. మాల. మాల. తూనీగా. తూనీగా. తూనీగా అనుకుంటూ పెన్సిల్తో చక్కగా రాయండి. తప్పులు లేకుండా రాయండి. సరేనా? తర్వాత ఇదే అక్షరము ఈ. కింది అక్షరాలకు కొమ్ము ఉంచి చదవండి, రాయండి. ఇక్కడ ఇచ్చినటువంటి అక్షరాలకు కొమ్మును చేర్చి మనము చదవాలి. చదివిన తర్వాత ఇక్కడ ఖాళీలు ఇచ్చారు కదా ఈ గీతల పైన చక్కగా గుండ్రంగా రాయాలి. అర్థమవుతుందా? చూడండి గరవాన్ని ఇచ్చాడు ఇక్కడ. ఇక్కడ ఏమిచ్చాడు, ఏమన్నాడు మనకి కొమ్ము చేర్చి చదివిన తర్వాత రాయమని చెప్పాడు. గరవ. చూడండి గా కొమ్మిస్తే గు, రా కొమ్మిస్తే రు, వా కొమ్మిస్తే వు, గురువు. కొమ్ము చేర్చి అవుతే ఈ విధంగా గురువు అవుతుంది కదా. ముందు ఏముంది గరవాన్ ఉంది ఇక్కడ, తర్వాత గరవాన్ ఉంది. అదే కొమ్ము చేర్చి మనం చదివామనుకోండి గురువు అవుతుంది. పలస. పలస అంటే పులుసు. మనం కొమ్ము చేర్చి చదివితే పులుసు. కదరా ఉంది, కుదురు అని రాయాలి ఇక్కడ. పలప ఉంది, పులుపు అని రాయాలి. మదర ఉంది, ముదురు అని రాయాలి. కొమ్ము చేర్చి చదవాలి. తర్వాత కనక ఉంది. కనక ఉంది కదా, మనం కొమ్ము చేర్చి చదివినాం అనుకోండి కునుకు అవుతుంది.
తర్వాత బరజా ఉంది, బరజా. చూడండి, బరజా అంటే బురుజు, కరప అంటే కురుపు, పరగ అంటే పురుగు, మన కొమ్ము చేర్చి రాయాలి కాబట్టి మరక మురుకు అవుతుంది. ఇప్పుడు చూడండి నేను రాస్తాను, చూడండి ఇక్కడ మొదటిది ఏముంది, పలస అని ఉంది. మనం ఇక్కడ కొమ్ము చేర్చి రాయాలి కదా, కొమ్ము ఉంచి రాయాలి. అయితే పాకొమ్మిస్తే పూ, లాకొమ్మిస్తే లు, సాకొమ్మిస్తే సు, పులుసు అయింది. చూసారా, పలస పులుసు. తర్వాత కదరా ఉంది, ఇక్కడ కుదురు అని రాయాలి. కాకొమ్మిస్తే కు, దాకొమ్మిస్తే దు, రాకొమ్మిస్తే రు, కుదురు. తర్వాత పలప ఉంది, పాకొమ్మిస్తే పు, లాకొమ్మిస్తే లు, పాకొమ్మిస్తే పు, పులుపు. మదర, మాకొమ్మిస్తే ము, దాకొమ్మిస్తే దు, రాకొమ్మిస్తే రు, ముదురు. తర్వాత చూడండి ఇక్కడ ఐదవది ఏముంది, కనక ఉంది. ఇక్కడ ఏం రాయాలి మనము, కాకొమ్మిస్తే కు, నాకొమ్మిస్తే ను, కాకొమ్మిస్తే కు, కునుకు, కునుకు అని రాయాలి. తర్వాత బరజా ఉంది, ఇక్కడ మనం ఏం చేయాలి, ఇక్కడ కొమ్ము చేర్చాలి. బాకొమ్మిస్తే బు, రాకొమ్మిస్తే రు, జాకొమ్మిస్తే జు, బురుజు. తర్వాత కరప ఉంది, కాకొమ్మిస్తే కు, రాకొమ్మిస్తే రు, పాకొమ్మిస్తే పు, కురుపు. పరగ, పాకొమ్మిస్తే పు, రాకొమ్మిస్తే రు, గాకొమ్మిస్తే గు, పురుగు. మాకొమ్మిస్తే ము, రాకొమ్మిస్తే రు, కాకొమ్మిస్తే కు, మురుకు. చూసారా, వీటి మధ్య ఉన్న వ్యత్యాసం మీరు గమనించారా? ఇక్కడ ఏమని ఇచ్చాడు, కింది అక్షరాలకు కొమ్ము ఉంచి చదవండి, రాయండి. ఈ కింద ఇచ్చినటువంటి అక్షరాలకు మనం కొమ్ము ఉంచి చదవాలి. కొమ్ము అంటే తెలుసు కదా, ఈ విధంగా రాస్తాం కదా కొమ్ము. ఈ విధంగా రాసిన దీన్ని ఏమంటారు, కొమ్ము. చూడండి, కొమ్ము ఉంచి చదివిన తర్వాత రాయాలి. గరవ, గురువు. పలస, పులుసు, పులుసు. కదర, కుదురు. పలప, పులుపు. మదర, ముదురు. కనక, కునుకు. బరజ, బురుజు. కరప, కురుపు. పరగ, పురుగు. మరక, మురుకు. వచ్చేసాయా? పేజీ నెంబర్ 89 పూర్తయింది కదమ్మా. ఇప్పుడు పేజీ నెంబర్ 90 తీయండి అందరు కూడా. పేజీ నెంబర్ 90 తీసారా? పేజీ నెంబర్ 90. ఇదే అక్షరము. ఈ కింది పదాలలో గీత గీసిన అక్షరానికి కొమ్ము దీర్ఘం చేర్చి చదవండి, రాయండి. కింది పదాలలో గీత గీసిన అక్షరానికి కొమ్ము దీర్ఘం చేర్చి చదవాలి, రాయాలి. చూడండి, తా, తని, తాని, తనిగా, కతురు, గడు, యరియా, పాజారే అని ఉంది ఇక్కడ. అయితే ఇప్పుడు ఈ గీత గీసినటువంటి ఈ పదాలలో ఈ అక్షరానికి మనం కొమ్ము దీర్ఘం చేర్చి చదవాలి. ఇప్పుడు తా ఉంది కదా, తా కొమ్ము దీర్ఘం ఇస్తే తూ అని రావాలి ఇక్కడ. కా కొమ్ము దీర్ఘం ఇస్తే కు, గా కొమ్ము దీర్ఘం ఇస్తే గు. ఇదేంటి, తా కొమ్ము దీర్ఘం ఇస్తే తు, యా కొమ్ము దీర్ఘం ఇస్తే యు, పా కొమ్ము దీర్ఘం ఇస్తే పు. తర్వాత ఇవి మనం ఇక్కడ రాయాలి. గీత గీసినటువంటి వాటిపైన చక్కగా అనుకుంటూ రాయాలి. ఇక్కడ ఏం రాయాలి, 1 2 3 4 5 5 పదాలు ఇచ్చాడు ఇక్కడ. వీటిలో ఈ అక్షరానికి, ఈ పదాల్లో గీత గీసిన అక్షరాలకి ఏం చేయాలి, కొమ్ము దీర్ఘం చేర్చి మనం చదవాలి, తర్వాత ఇక్కడ రాయాలి. మొదటిది ఏముంది, తనిగా ఉంది. మనం కొమ్ము దీర్ఘం చేసి చేస్తే ఇక్కడ ఏమవుతుంది, తూనీగా, తూనీగా. రాయండి పెన్సిల్తో చక్కగా అనుకుంటూ రాయండి. తర్వాత రెండోది కతురు అని ఉంది ఇక్కడ. కా కొమ్ము దీర్ఘం ఇస్తే కు, తా కొమ్మిస్తే తు, రా కొమ్మిస్తే రు, కూతురు. కూతురు అని వస్తుంది ఇక్కడ. కూతురు, కూతురు, కూతురు. గూడు, మూడవది ఏంటి, గూడు. గా కొమ్ము దీర్ఘం ఇస్తే గు, డా కొమ్మిస్తే డు, గూడు. తర్వాత నాలుగవది యరియా అని ఉంది ఇక్కడ. అయితే ఈ గీత గీసినటువంటి అక్షరం యా ఉంది కదా, దీనికి కొమ్ము దీర్ఘం చేర్చి చదవండి. యూరియా అని అవుతుంది. అర్థమవుతుందా?
యాకోము దీర్ఘమిస్తే యు, రాగుడిస్తే రీ, యాకు దీర్ఘమిస్తే యా, యూరియా. అర్థమైందా? తర్వాత పాజారి అని ఉంది ఇక్కడ ఐదవది. దీనికి చూడండి, పాకొమ్ము దీర్ఘమిస్తే పూ, జాకు దీర్ఘమిస్తే జా, రాగుడిస్తే రీ, పూజారి. వచ్చిందా? తూనీగా, కూతురు, గూడు, యూరియా, పూజారి. చూడండి ఇక్కడ ఈ పూజారి గారు ఏం చేస్తున్నారు? ఇక్కడ దేవునికి పూజ చేస్తున్నాడు. దేవుని మెల్లో పూల దండలు వేస్తున్నాడు. అవునా? ఈయనని పంతులు గారు అంటారు, పూజారి అని కూడా అంటారు. పూజారి, పూజారి, తూనీగా, కూతురు, గూడు, యూరియా, పూజారి. అర్థమైందా? ఇక్కడ చూడండి అందరు కూడా ఇదే అక్షరము ఊ. గల్లలోని పదాలు చదవండి, పక్షులు, జంతువులను వేరు చేసి రాయండి. ఈ గల్లలోని పదాలు చదవాలి. చదివిన తర్వాత పక్షులను, జంతువులను వేరువేరుగా చేసి ఇక్కడ రాయాలి, ఈ పట్టికలు రాయాలి. అర్థమైందా? ఆవు, చిలుక, పులి, పంది, జింక, బాతు, కాకి, పావురం, పాము. ఆవు, చిలుక, పులి, పంది, జింక, బాతు, కాకి, పావురం, పాము. ఇప్పుడు ఇందులో జంతువులేవి, పక్షులేవి? వీటిని గుర్తించి పక్షుల దగ్గర పక్షులను రాయాలి, జంతువుల దగ్గర జంతువులను రాయాలి. ఇక్కడ అర్థమైందా? పక్షులు, జంతువులు. ఇప్పుడు ఇందులో చూడండి, పక్షులేవి? కాకి, చిలుక, బాతు, పావురం. కాకి, చిలుక, బాతు, పావురం వచ్చాయా? తర్వాత జంతువులు చూడండి, పంది, జింక, పులి, ఆవు. పంది, జింక, పులి, ఆవు వచ్చాయా? వీటిని జంతువులు అంటారు. ఏమంటారు? జంతువులు అంటారు. పక్షులేవి? కాకి, చిలుక, బాతు, పావురం. అలాగే జంతువులు పంది, జింక, పులి, ఆవు. పక్షుల దగ్గర ఇవి రాయండి, కాకి, చిలుక, బాతు, పావురం అని రాయండి. తర్వాత జంతువుల దగ్గర పంది, జింక, పులి, ఆవు అని రాయండి. అర్థమైందా? ఇక్కడ చూడండి, పక్షులు, జంతువులను ఉంది కదా, కాకి, చిలుక, బాతు, పావురం, పంది, జింక, పులి, ఆవు. ఇందులో చూసుకుంటూ చూడండి, ఇందులో జంతువులు ఎక్కడున్నాయి, పక్షులు ఎక్కడున్నాయో చూసి పక్షుల దగ్గర పక్షులను రాయండి, జంతువుల దగ్గర జంతువులు రాయాలి. సరేనా? చూడండి, కాకి, పావురం, తర్వాత బాతు, చిలుక, ఇవన్నీ కూడా పక్షులు. అవునా? కాకి, పావురం, చిలుక, బాతు ఇవన్నీ కూడా పక్షులు. తర్వాత పంది, ఆవు, జింక, పులి ఇవన్నీ కూడా జంతువులు. ఇక్కడ రాయండి, పంది, జింక, పులి, ఆవు, కాకి, చిలుక, బాతు, పావురం. రాసారా? తర్వాత పక్షులు, జంతువులను ఉంది కదమ్మా, పక్షుల దగ్గర పక్షులను రాయండి, జంతువుల దగ్గర జంతువులను రాయండి. అర్థమైందా? తర్వాత ఇక్కడ చూడండి, 4వ బిట్ ఇదేంటి? సృజనాత్మకత. 4వ బిట్ ఏంటి? సృజనాత్మకత. గేయాన్ని పొడిగించి పాడండి. గేయాన్ని పొడిగించి పాడండి. ఇప్పుడు మనము ఈ గేయం నేర్చుకున్నాం కదా, మూకుడు గేయం నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఇదే విధంగా అక్కడ ఇచ్చినటువంటి లైన్స్ ఉన్నాయి కదా, గీతలు అవి ఉన్నాయి కదా, మనము ఆ గేయం పొడిగించి రాయాలి అక్కడ. అర్థమవుతుందా? చూడండి, ఇక్కడ ఏమనుంది? గేయాన్ని పొడిగించి పాడండి. మూకుట్ల సకినాలు సుయ్యి సుయ్యమంటుంటే, మూకుట్ల సకినాలు సుయ్యి సుయ్యమంటుంటే అని ఉంది. తర్వాత మూకుట్ల అరిసెలు ఎర్రగా గోలుతుంటే, మూకుట్ల బజ్జీలు, మళ్ళీ ఇక్కడ ఏమొస్తుందో మనం అక్కడ రాయాలి. తర్వాత మూకుట్ల అని ఉంది కదా, ఇక్కడ ఏదైతే వస్తుందో మనము రాయాలి. ఇక్కడ గేయం చూడండి అందరు కూడా. చూడండి, ఈ విధంగా ఉంది కదా, సంక్రాంతి పండుగకు సకినాలు, అరిసెలు, పాత బియ్యం తెచ్చి పిండి పట్టించని ఉంది కదా. మూలకు ముడుచుకోనున్న మూకుడు తెచ్చి పొయ్యి మీద పెట్టి చుట్టిన సకినాలు చక్కగా గోలిస్తే ముగ్గేసినట్లుంది, మూకుట్ల ముగ్గేసినట్లుంది, చూడబుద్ధి అవుతుంది, సుయ్యి సుయ్యమంటూ తెయ్యటి అరిసెలు ముద్దుగా మూకుట్ల గోలుతూ ఉంటే తినబుద్ధి పుడుతున్నది, తొందరగా తినబుద్ధి పుడుతుందని పిల్లలు ఈ విధంగా పాడుకుంటూ ఉన్నారు కదా.
అదే విధంగా ఈ గేయాన్ని మనము పొడిగించి రాయాలి. ఇది మీరు రాయండి. సరేనా పిల్లలు? గేయాన్ని పొడిగించి పాడండి. ఇప్పుడు ఆ గేయం చూపించాను కదా, అదే విధంగా మీరు ఇక్కడ రాయండి. సరేనా? మూకుట్ల సకినాలు సుయ్యి సుయ్యమంటుంటే, మూకుట్ల అరిసెలు ఎర్రగా గోలుతుంటే, మూకుట్ల బజ్జీలు మూకుట్ల అనుకుంటే ఇవన్నీ ఉంది కదా, ఇందులో ఇక్కడ మీరు మీ సొంతంగా రాయాలి. అర్థమవుతుందా? రాసుకొని రండి. సరేనా? అర్థమవుతుందా పిల్లలు? తర్వాత ఇప్పుడు ఇవన్నీ రాశారు కదా, ఇక్కడ ఈ పక్షులు జంతువులు రాశారు కదా, ఇవి కూడా రాశారు కదా, తూనిగా, కూతురు, గూడు, యూరియా, పూజారి, ఇవన్నీ కూడా రాశారు కదమ్మా. వెరీ గుడ్. తర్వాత ఇవన్నీ కూడా ఈ గేయం కూడా పూర్తి చేసుకొని రండి. సరేనా పిల్లలు? మనం మిగతాది తర్వాయి భాగంలో చెప్పుకుందాము.